హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో బ్రెడ్తో స్నాక్ రెసిపీ చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అందరికీ బ్రెడ్ ఉట్టిగా తినాలంటే ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెడ్ రెసిపీని స్నాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్ అండి. మీ దగ్గర వైట్ బ్రెడ్ ఉన్నా అదన్నా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ని కట్ చేసి ఇలా పీసెస్గా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పీసెస్గా వేసుకున్న తర్వాత అందులో 1/2 కప్పు సూజీ రవ్వ వేసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ వేసుకున్నాను 1/2 కప్పు. అందులో వాటర్ వేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత నేను ఒక ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. తర్వాత టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి అలా ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకుంటున్నానండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోకండి, మాడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. రెండో వైపుకు తిప్పుకొని మూత పెట్టి కాసేపు కాలనివ్వండి. అంతే అండి, ఈ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకో అట్టును వేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ రెసిపీని స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.